జగన్నాథునికి అనేక వజ్ర రత్నాభరణాలు సమర్పించారు. ఒడిశాను పాలించిన అనేక మంది రాజులతో పాటు నేపాల్ పాలకులు సైతం ఇక్కడి స్వామికి అత్యంత విలువైన వజ్ర వైడూర్యాలు కానుకలుగా ఇచ్చారు. మిగతా రాజులు సైతం యుద్ధాల్లో గెలుచుకున్న ధనరాశులను స్వామికి సమర్పించారు. వీటన్నిటినీ ఆలయం కింద రహస్య గదుల్లో భద్రపరిచారు. అనంత పద్మనాభ స్వామి నేల మాలిగల్లో ఉన్నదానికంటే ఎక్కువ నిధి ఇక్కడ ఉండేదని అంచనా. వీటి విలువ లక్షల కోట్ల విలువ ఉంటుందని భావిస్తున్నారు. లో చివరిసారిగా రహస్య గదిని ఓపెన్ చేశారు. ఆనాడు 70 రోజులు లెక్కింపు సాగింది. ఇప్పుడు మళ్ళీ 46 ఏళ్ల తర్వాత ఈ రహస్య గదిని తెరుస్తున్నారు. పూరి జగన్నాథుని ఆలయం కింద ఈ రత్న భాండాగారం ఉంది. 2 భాగాలుగా ఇది ఉంది. అయితే కింది భాగంలో ఈ రహస్య గది ఉంది. ఇందులో మొత్తం 5 చెక్క పెట్టెలు ఉన్నాయి. ఒక్కో పెట్టె పొడవు 9 అడుగులు 3 అడుగుల ఎత్తు ఉన్నట్లు గత నివేదికలు చెబుతున్నాయి. ఈ పెట్టెల్లో అత్యంత విలువైన వజ్ర వైడూర్యాలు, స్వర్ణాభరణాలు, వెండి వస్తువులు ఉన్నాయి. లో మొదటిసారి పూరి జగన్నాథుని నిధి గురించి బాహ్య ప్రపంచానికి తెలిసింది. అప్పటి బ్రిటిష్ కలెక్టర్ చార్లెస్ గ్రోమ్ ఆ నిధిని లెక్కించారు. అప్పటి లెక్క ప్రకారం భాండాగారంలో రత్నాలు, మేలిమి బంగారం, వెండి వస్తువులు ఉన్నాయి. అందులో 64 వజ్రాభరణాలు, 128 బంగారు నాణేలు, 24 బంగారు కడ్డీలు, 1297 వెండి నాణేలు, 106 రాగి నాణేలు, 1333 రకాల వస్త్రాలు ఉన్నట్లు రిపోర్ట్ ఇచ్చారు చార్లెస్. ఆ తర్వాత 1950లో